సతీష్ గారు, ఇక్కడ పిఏసీ చైర్మన్ అంటే ఈరోజు టెక్నికల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీ పార్టీకి సంబంధించిన వ్యక్తే. అతను పార్టీ ఫిరాయించాలనడానికి ఓన్లీ కండువా కప్పిన ఒక విజువల్ తప్ప మీ దగ్గర వేరే ఏమీ సాక్ష్యాలు లేవు. బట్ అదే సందర్భంలో మీ పార్టీకి సంబంధించిన నాయకుడిని పిఏసీ చైర్మన్గా చేస్తున్నప్పుడు మీరు బాధపడుతున్నారు, అది ఓకే యాక్సెప్టెడ్. కానీ అదే సందర్భంలో గతంలో మీరు చేసింది ఏంది అనే ఒక ప్రశ్న కూడా చాలామంది ఇవాళ వేస్తున్నారు. సో ఏంటి అది, ఎందుకు అరకిపూడి గాంధీ గారిని పిఏసీ చైర్మన్గా నియమించడానికి మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు మనము గతంలో జరిగింది, చాలామంది అదే అన్నారు, గతంలో అప్పుడున్న పరిస్థితులు వేరండి. తెలంగాణ కొత్తగా తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ ప్రాంతాన్ని, మన తెలంగాణ సంస్కృతి కావచ్చు, మన తెలంగాణ ఆస్తులను, మన తెలంగాణ నీళ్లను, మన తెలంగాణ ఉద్యోగులను, మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి కొంతమంది కుట్ర మనం చేసిన ప్రయత్నం అది. చాలామంది మరి ఆంధ్ర నాయకులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఢిల్లీకి వెళ్ళి గులాంగిరి చేసే కొంతమంది నాయకులు ఈరోజు మరి మన తెలంగాణని విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి అక్కడ మరి విలీనం 2/3 మనం 3/2 మనం తీసుకున్నాం, ఎల్పీ విలీనం చేసినాం తప్ప మనం ఇండివిజువల్గా తీసుకోలేదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడున్న స్పీకర్ గారే చాలా సందర్భాల్లో చెప్పారు, ఏమన్నారు, ఒక ఇంటర్వ్యూలలో కూడా చెప్పారు, మేము ఇలాంటివి పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకిస్తామన్న స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదా అని మేము అడుగుతున్నాం. ఇదే రాహుల్ గాంధీ గారు పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చి ఎవరైతే పార్టీ మారుతారో ఆ పార్టీ మారిన వ్యక్తి రాజీనామా చేసి రావాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. దీన్ని ఎంతవరకు న్యాయం అనుకోవచ్చు? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి చేస్తూ ఉంది, ద్వంద్వ వైఖరిలో ఉంది. ఈరోజు ఇంతకుముందు మనం గతంలో కూడా చూసినాం, కేకే గారు పార్టీ మారారండి. కేకే గారు పార్టీ మారినప్పుడు ఆయన ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినప్పుడు రాజీనామా చేసి తర్వాత సరే ఆయనకి ఏదో పదవి ఇచ్చారు, అందులో ఉండడం అది పక్కకు పెట్టండి, రాజీనామా చేసి అందులోకి వెళ్ళడం జరిగింది. మరి ఆయనకున్న నైతిక విలువలు మరి మిగతా ఈ ఎమ్మెల్యేలకు ఎందుకు ఆ నైతిక విలువలు లేవని అడుగుతారు. ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటి, సరే ఓకే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అన్నది కాదు, ఇప్పటికే ఆ పార్టీ అన్నది లీడర్షిప్ అన్నది అక్కడ కనిపించట్లేదు కాబట్టి అందరు నాయకులు వస్తున్నారు. మీరు అన్నట్టుగా 2/3 త్వరలోనే మేము అచీవ్ అవుతాం, ఆ తర్వాత ఎల్పీని కూడా విలీనం చేసుకుంటామని చెప్తున్నారు. సో ఆ సందర్భంలో కొద్ది రోజులు అయితే మీరు ఆ కోరుకున్నట్టుగా ఆ ఎల్పీ విలీనం కూడా జరిగిపోతుందేమో అన్న ఒక ఆశాభావం అయితే కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది. సో ఇవన్నిటినీ మీరు ఒక సందర్భం చూస్తే మెయిన్ ఇంపార్టెంట్ విషయము, మీరు చేసినప్పుడు తప్పు అనిపించింది, ఇప్పుడు మాత్రం ఎందుకు, అప్పుడు లేని విలువలు ఇప్పుడు మీకు విలువలుగా ఎందుకు అనిపిస్తున్నాయి అనేది మరొక ప్రశ్న. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నాయకత్వం లేదనేది అంటున్నారనేది చాలా హాస్యాస్పదం అండి. బీఆర్ఎస్ పార్టీ ఎంతోమంది ఉద్యమ నాయకులను ఈరోజు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా తీర్చిదిద్దిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇంకా ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన దాంట్లో ఎంతోమంది విద్యార్థులు, నాయకులు, ఉద్యమకారులు ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ఇప్పుడే కాదు, వెళ్ళేవాళ్ళు వెళ్ళనివ్వండి, మనకు ఖచ్చితంగా పార్టీలో మనం ఇంకా నాయకత్వం తరలి వస్తుందన్న ఉద్దేశంతో మనం ఉన్నాం. ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతోమంది నాయకులు ఉన్నారు. రేపటి తరానికి ఇప్పుడు వాళ్ళే కాదు కానీ ఒకసారి ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా రావాల్సి ఉంటుంది. ఎంతోమందిని కేసీఆర్ గారు మళ్ళీ నాయకత్వం అరకెప్పుడు గాంధీని వాళ్ళ పిఎస్సీ చైర్మన్గా ప్రకటించడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి? ఎందుకంటే ఆయన ఇప్పటికీ టెక్నికల్గా మీ పార్టీ అభ్యర్థే కదా. ఇప్పుడు మేము మాట్లాడేది అరకపూడి గాంధీ గారు పిఎస్సీ చైర్మన్గా తీసుకున్నారంటే మీ పార్టీలో ఇప్పుడు కేకే గారిని తీసుకొచ్చి సలహాదారుని పెట్టుకుంటాడు. మీకు సలహాదారులు లేరా అండి? ఇప్పుడు ఈయనని గాంధీ గారిని తీసుకొచ్చి పిఎస్సీ చైర్మన్ వేరే వాళ్ళు లేరండి? అంటే పార్టీ ఫిరాయింపులకు మీరు ప్రోత్సహిస్తున్నారు. హైకోర్టు మొట్టికాయలు వేసింది, హైకోర్టు 4 వారాల్లో నిర్ణయం తీసుకోమని చెప్పినప్పుడు ఆ హైకోర్టు ఆల్రెడీ హైకోర్టు చెప్పిన తర్వాత వెంటనే స్పీకర్ గారు నిర్ణయం తీసుకొని వీళ్ళని మరి డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, దేశమంతా కూడా ఈ రాష్ట్రం వైపు మళ్ళా చూస్తూ ఉంది. అరే ఇంతకు సోయలేని నాయకులు, బుద్ధి లేని నాయకులు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఓటు హక్కు, ఈ రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును వీళ్ళు ఏ విధంగా మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రజలందరూ కూడా ఓటు పర్సంటేజ్ తగ్గే దిశగా ముందుకు సాగుతూ ఉంది. రాజ్యాంగంలో ఓటుకు ఉన్న విలువ ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. ఈరోజు ట్విన్ సిటీస్లో లేకపోతే మున్సిపల్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అరే ఓటు ఏం వెళ్తామయ్యా ఓటు వేయడానికి, ఊళ్ళోకి వెళ్ళి ఓటేస్తే ఆ నాయకుడు ఉండడో కూడా తెలియదు నెక్స్ట్ ఆ పార్టీలో అని చెప్పేసి అడుగుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి నైతిక విలువలు లేని కాంగ్రెస్ నాయకులు వెంటనే రాజీనామా చేయాలి. కడియం శ్రీహరి గారు ఏమంటారు, మేము సింగిల్ బెంచ్లో జడ్జిమెంట్ వచ్చిందండి, మేము ఇంకో న్యాయ నిపుణులతో ఏం న్యాయ నిపుణులతో నిర్ణయిస్తావు? నువ్వు ప్రజలను అడిగి ఓట్లు వేసుకున్నావు, ప్రజల దగ్గర ఇంటింటికి గడపకెళ్ళి మేము మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, కారు గుర్తుకు ఓటేయండి అని బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన నువ్వు, నీకు నిజంగా అంత వయసున్న, అంత ఎక్స్పీరియన్స్, అంత అనుభవించిన నువ్వు ఈ రోజు నైతిక విలువ దాని కోర్టు తీర్పును కూడా ఇంకొకలాగా మాట్లాడడం కానీ తప్పు అని చెప్తా ఉన్నాం. అదే తప్పు అని మీరు చెప్తున్నారు. కానీ గతంలో ఇదే విధంగా పార్టీలు మార్చి తీసుకొచ్చి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి మీరు ఆ రోజు చెప్పిన నినాదం బంగారు తెలంగాణ, ఆ బంగారు తెలంగాణ రాలేదు అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ రోజు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు
ఆ పార్టీని విలీనం చేసుకునేటప్పుడు ఆ ప్రజలు కూడా ఆ పర్టికులర్ నాయకుల్ని మీ పార్టీలో నాయకులుగా వాళ్ళు గెలిపించలేదు. అరే వేరే పార్టీ నాయకులుగా గెలిపించారు, మీకన్నా మంచి పాలన వాళ్ళు అందిస్తారని ఒక నమ్మకంతో అలా గెలిపించుంటారు. కానీ అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు అప్పుడెందుకు మీకు ఇవన్నీ ఆలోచించలేకపోయినారు? మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక ఫేక్ మేనిఫెస్టో, ఒక దుర్మార్గపు ఒక మేనిఫెస్టో పెట్టి ఈరోజు తెలంగాణ ప్రజలందరినీ కూడా మోసం చేసింది. కలిబొల్లు మాటలు చెప్పి మేము అది చేస్తాం, మేము ఇది చేస్తామని చెప్పి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. 100 రోజులలో నా ప్రశ్న చాలా క్లియర్గా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పండి. అప్పుడు ఎందుకు మీరు మంత్రి పదవులు ఇచ్చారు? మంత్రి పదవులు ఇచ్చేటప్పుడు ఈ మొత్తం మీరు మాట్లాడుతున్న ఈ విలువలన్నీ ఎక్కడికి పోయినాయి? ఇవాళ మీరు వచ్చేసి విలువల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కడియం శ్రీహరి కూడా చాలా క్లియర్గా నేను చెప్పడం ఏంది, ఎల్పీలను విలీనం చేసి అప్పుడు సాకులు వెతుక్కున్న బీఆర్ఎస్ ఇవాళ అదే పార్టీ నుంచి మేము బయటికి రాగానే ఇవాళ విలువల గురించి మాట్లాడుతున్నారు. ఆ నైతిక హక్కు మీకు ఎక్కడ ఉంది? తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి మనం ఎల్పీ విలీనం చేసినాము. ఈ రోజు మనం ఆ రోజు గతంలో చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంత సస్యశ్యామలంగా ఉంది తెలంగాణ చూసినాం. ఆయన పెట్టిన ఎన్నో పథకాలు, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇంకోటి కానీ చాలా పథకాలు, చెరువులను పునరుద్ధరించడం కానీ, ఇంకోటి కానీ ప్రతి ఒక్కటి కూడా అందరిని ఆకర్షించింది. తెలంగాణ ప్రజల పట్ల కొట్లాడిన వ్యక్తి కేసీఆర్ గారు. అదేవిధంగా అభివృద్ధి దృష్ట్యా ఎవరికి లొంగకుండా, ఎవరి ఢిల్లీకి వెళ్ళి గులాంగిరి చేయకుండా తెలంగాణ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడాడు. కాబట్టి ఆ యొక్క అభివృద్ధిని చూసి బంగారు తెలంగాణ దిశగా, ఆకుపచ్చ తెలంగాణ దిశగా, గ్రీన్ తెలంగాణ దిశగా మనం బయటికి వెళ్తే చూసినాం ఎన్నో సందర్భాలలో. దీన్ని ఆకర్షించే దిశగా వాళ్ళు వచ్చి మనకు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందనే ప్రజలందరూ కూడా వాళ్ళని మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళని చెప్పారు తప్ప వేరే ఉద్దేశం లేదు. ప్రజల తెలంగాణ అభివృద్ధి కోసమే వేరే వాళ్ళని తీసుకుంటాం కానీ వేరే ఉద్దేశం లేదు. కానీ మనం ఇప్పుడు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేవలం తెలంగాణ ప్రజల పక్షాన ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అండి. వీళ్ళలాగా కాంగ్రెస్ పార్టీ లాగా ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట, హర్యానాలో ఒక తీరు, తెలంగాణలో ఒక తీరు, హిమాచల్ ప్రదేశ్ లో ఒక తీరు, మణిపూర్ లో ఒక లేదు, తెలంగాణలో ఒక లేదు. తక్షణమే రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. కోర్టు తీర్పుని ఖచ్చితంగా అంగీకరించాల్సిన అవసరం ఉంది. న్యాయస్థానం అవసరం ఉంది.